అండి, ఈరోజు మా ఇంట్లో మినీ వెజిటబుల్ మార్కెట్ని పెట్టాము. అంటే ఇవి మా కోసమేనండి, బయట వాళ్ళ కోసం కాదు. ఇలా వారానికి ఒకసారి తెచ్చుకుంటాం వెళ్ళి ఒకేసారి. ఎందుకంటే ఈ మా ఆయన ఆఫ్టర్నూన్ 1కి వెళ్తారు ఆఫీస్కి, నైట్ 12 అవుతుంది వచ్చేసరికి. ఇక మార్నింగ్ లేచి ఇక మళ్ళీ కూరగాయల కోసం సపరేట్గా వెళ్ళడం కష్టంగా అనిపిస్తుంది అనేసి మాకు దగ్గరలో లేవు, కానీ సాటర్డే మార్కెట్ జరిగిద్ది. ఇంకా ఆ రోజు కుదరట్లేదన్నమాట, పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళడం అట్లా వెళ్ళడానికి కుదరట్లేదు. అందుకని పటాన్ చెరువు కూరగాయల మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తాడు. అక్కడ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. చాలా ఫ్రెష్ ఉంటాయి వెజిటేబుల్స్, ఆకుకూరలు, పండ్లు, కాయలు, పువ్వులు కూడా ఉంటాయి. మా బాబు కూడా నాతో పాటు సర్దుతున్నాడు, కూరగాయలన్నీ సపరేట్ చేస్తున్నాడు. అన్నీ హాఫ్ కేజీ అనమాట. కొత్తిమీర ఒక మూడు కట్టలు వచ్చాయి, 10 రూపీస్కి 3. పుదీనా కూడా అంతే. క్యారెట్, బీట్రూట్ అన్నీ అంటే హాఫ్ కేజీ కలిపి కేజీ లెక్కన తీసుకొని 50 రూపీస్ ఇచ్చేసి వచ్చాడంట. కాకరకాయ, బెండకాయ, ఇంకా మునక్కాయ, గోంగూర 7 వచ్చాయి, 20 రూపీస్. కానీ బాగుంది గోంగూర, దొరికినప్పుడల్లా తీసుకుంటాము. టమోటా 3 కేజెస్ 30 రూపీస్. చిక్కుడుకాయలు, బీరకాయ కూడా ఉంది దీంట్లో. పచ్చిమిర్చి, ఇక ఆలు కూడా తీసుకున్నాడు. ఇక 100 రూపీస్కి దానిమ్మ కూడా అయింది. ఈ వెజిటేబుల్స్ అన్నీ 450 అయ్యాయండి. వర్త్ కాదు మీరు చెప్పండి. అంటే ఫ్రెష్వి అప్పుడు తెచ్చుకొని తింటే బాగుంటుంది, ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినకుండా. కాకపోతే మాకు కుదరట్లేదు కాబట్టి ఇలా.